ఈడ్పుగంటి నీ ఇంటికొచ్చా ఏలూరులో చింతమనేని రచ్చ దెందులూరు పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. చింతమనేని ప్రభాకర్పై ఈడుపుగంటి శ్రీనివాస్ విమర్శలు ఇళ్ల మీదకి వెళ్లి వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లాయి. ఈడుపుగంటిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకోగా అటు టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకప్పుడు ఈడుపుగంటి చింతమనేనికి వ్యక్తిగత అడ్వకేట్ గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ లీగల్ సెల్లో పనిచేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న వీళ్లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. చింతమనేని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈడుపుగంటి శ్రీనివాస్. స్థానిక ఎమ్మెల్యే శాండ్, ల్యాండ్, మైన్, వైన్ దేన్ని వదిలిపెట్టడం లేదన్నారు. ఓవరాల్ గా జరుగుతున్నది ఏంటి అంటే శాండు, ల్యాండ్, మైన్, వైన్ మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ నాలుగిటి చుట్టూ తిరుగుతుంది. నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనివాడు. ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇదొకటి. ఈడుపుగంటి శ్రీనివాస్ తనపై విమర్శలు చేయడమే కాకుండా తన కుటుంబం పైన విమర్శలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆదివారం అర్ధరాత్రి ఏలూరులోని ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటికెళ్లి రచ్చరచ్చ చేశారు. శ్రీనివాసో తానో ఒక్కరే మిగలాలంటూ హల్చల్ చేశారు చింతమనేని ప్రభాకర్. పోలీసులు చింతమనేని కుమార్తె సర్ది చెప్పినా వినకుండా హంగామా చేశారు. నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ అవుతాయండి. కొంచెం కొంచెం తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు చెప్పాడు? చింతమనేని ప్రభాకర్ ను అక్కడి నుంచి పంపించిన తర్వాత ఈడుపుగంటి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని ఈడుపుగంటి పోలీసులకు తెలిపారు. జిల్లా న్యాయవాదులు శ్రీనివాస్ కు మద్దతుగా నిలిచారు. దెందులూరు టీడీపీలో గొడవలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడుపుగంటి శ్రీనివాస్ వైసీపీ నేతలకు సహకరిస్తున్నారంటూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ. ఈ రోజున ఏదైతే ఈడుపుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావడం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈడుపుగంటి శ్రీనివాస్ వైసీపీ నేతలు చెప్పినట్టు వింటూ టీడీపీలో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా టీడీపీ నేతలు.